వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఇది సిరిడి వ్లాగ్ అండి. ముందు వీడియోలన్నీ చూస్తూ ఉంటే ఇది కూడా కంటిన్యూస్ చూడండి. ఇది శనివారం రోజు మేమైతే శని సింగాపురం అయితే బయలుదేరేసినాము. ముందు వీడియోలన్నీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. తప్పకుండా ఒకసారి చూడండి. కొత్తగా నా ఛానల్ చూసారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అలాని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ వస్తుంది. యథావిధిగా మేమైతే రెడీ అయ్యేసి మార్నింగ్ బయలుదేరేసినాం. ఇంకా ఆ రోజే మళ్ళీ మేము ట్రైన్కి తిరుపతికి అయితే బయలుదేరే వాళ్ళని తొందరగా అయితే బయలుదేరేసి ఆటోలో అయితే వెళ్తున్నామండి. ఆటో ముందు రోజు వచ్చాడు అన్న, అందుకని ఆటో రమ్మని చెప్పినాము. ఇంకా తీరాగా ఆటోలో ఇబ్బందులు పడి అట్లు ఇటు మేమైతే శని సింగాపురంకి అయితే వెళ్ళిపోయామండి. రీచ్ అయిపోయినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళి ఆయిల్ నూగులు మనము బయట తీసుకొని వెళ్ళాలి. ఇంకా ఇక్కడికి వెళ్ళి పోస్తే అక్కడ దూరంగా ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒక శిల ఉంటుంది, ఆ శిల మీద పోస్తే 500 అంట 2 నెంబర్స్కి. లేదు మనము ఇక్కడ ముందర కూడా ఒక బెంచీ లాగా వేసుంటారు, అక్కడ వేస్తే కూడా పైపు ద్వారా అక్కడికైతే చేరుతుందంట ఆయిల్. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే జనం ఫుల్గా ఉన్నారు. ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని మేము మళ్ళీ రీచ్ అయ్యి షిరిడీకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి బ్యాగులు సర్దుకొని అయితే మేము రూమ్ వేరే ఖాళీ చేసేవాలి. అందుకనేసి అందుకని ఇంకా అక్కడికి అయితే వెళ్ళలేదండి. ఇంకెక్కడైనా ఒక్కటే కదా, ప్రస్తుతానికైతే ఇక్కడైతే ముందర బెంచీ లాగా వేసుంటారు, వాళ్ళలాగా ఉంటుంది, అక్కడైతే పోసేస్తున్నారు. చాలామంది పోస్తున్నారు, మేము పోసేసాము. ఇంకా నూగులు కూడా అక్కడే చల్లేసి ఇంకా బయలుదేరేసినాము. ఇంకా దర్శనం అయితే బాగానే జరిగింది. లోపల ఇంకా దేవుళ్ళు కూడా ఉంటారు, అక్కడ పోయి దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరేసినాము. పక్కన బయట వచ్చినాక ఇక నవగ్రహాల గుడి అయితే ఉంటుందండి. ఇదిగోండి, చాలా బాగుంది నవగ్రహాల గుడి. ఇలా నేను ఎక్కడ చూడలేదు. ప్రతి ఒక్క నవగ్రహానికి ఒక గ్రహానికి ఒక్కొక్క మండపం లాగా కట్టుండారు చూడండి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినట్టు నేనైతే చెప్తున్నాను. ఒక్కొక్క దీనికి ఒక్కొక్కటి అన్నమాట. మధ్యలో పెద్దది గోపురం లాగా కట్టున్నారు, చాలా బాగుంది. అంటే ఇంకా శనేశ్వర గుడి అంటే ఇంకా నవగ్రహాలకు సంబంధించిందే కాబట్టి ఈ విధంగా కట్టుంటారు. ఇంకా 9 చుట్లు అయితే మేము చుట్టూ తిరిగేసినాము అందరము. పేర్లు కూడా ఇంగ్లీష్లోను హిందీలోను రాశారు. ఎక్కువ తెలుగులో ఎక్కడ ఉండదు కదా, ఇంగ్లీషు హిందీయే ఉంటుంది. అంటే మ్యాక్సిమం అందరికీ ఇంగ్లీషు హిందీ వచ్చి ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇలా రాస్తారు. ఎక్కడైనా నేమ్స్ అలానే ఉంటాయి, బస్సుల మీద కానీ. ఇదిగోండి మధ్యలో గోపురము, చాలా బాగుంది కదా. ఫోటో కూడా ఇక్కడ పక్కన ప్లేసెస్ కూడా ఉన్నాయి, ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇదిగోండి నేను ఇదొక్కటే ఇలా తీసాను. ఇక్కడ ఇంకా ఇవి 9 చుట్లు చుట్టేసి దండం పెట్టుకొని అయితే ఇదిగోండి మా ఫ్యామిలీ మేమందరం వెళ్ళామన్నమాట. ఇక్కడి నుంచి ఇంకైతే బయలుదేరేస్తున్నాము. ఇంకా బయలుదేరేసి ఇంకా అప్పటికి ఏం తినలేదు. మళ్ళీ వస్తూ అక్కడ ఒక చోట ఆగి టీ తాగేసి బ్రెడ్ అయితే తిన్నాము. మార్నింగే బయలుదేరేసినాము కదా, మళ్ళీ ట్రైన్ మిస్ అవుతుంది అనేసి ఇంకా అందుకనేసి ఇక్కడైతే ఏం తినలేదు. ఇక్కడికి వచ్చినాక కూడా ఏం తీసుకొని పోకూడదంట శనీశ్వరుడు గుడి కాడి నుంచి. మేమైతే ఏం తీసుకోలేదు, తీసుకున్న ఆయిల్ అవన్నీ అక్కడే వేసేసి ఇంకైతే మేమైతే బయలుదేరేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ మేము చేసిన తప్పు ఏమంటే ఆటోలో వెళ్ళడం చాలా తప్పు అయిపోయింది. ఆటో చాలా స్లోగా వెళ్ళింది, రోడ్డు వేరే సరిలేదు. మేము ఇంకా టెన్షన్ పడుతూ వెళ్ళాము. ఎందుకంటే 12కంతా హోటల్ వికెట్ చేసేవాలి, లేకపోతే ఫైన్ వేస్తారని ఒక దీంతో అప్పటికి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాం. ఇంకా దర్శనం అయితే చేసుకొని మేమైతే బయలుదేరేసినాము. వెనకాల 4 కూర్చో ఉన్నారు కదా, మా చిన్నాయన, మా చెల్లి, మా తమ్ముడు వాళ్ళు. అక్కడ వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు మాటల్లో చూడండి ఎలా చెప్తారో, ఒకసారి చూడండి.
ఇంకా అదే ఆటోలో మేమైతే కోబ్రాకాండాకి అయితే వచ్చేసామండి. అక్కడి నుంచి ఆ జనరల్ ట్రైన్ ఎక్కాము. జీవితంలో జనరల్ ట్రైన్ అయితే ఎక్కకండి. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము. మూలకొకరు ఎక్కాము, మూలకొకరు ఉన్నాము. ఎట్లోకట్లా డోన్ వరకు నిలబడుకొని వచ్చాము. 3 అవర్స్ నిలబడుకొనే వచ్చి ఈ డోన్లో అయితే దిగేసాము. ఇంకా ఇక్కడి నుంచి మాకైతే మేము స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాము. నేను, మా వారు, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండు, మళ్ళీ మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్రెండు, మేము నలుగురం అయితే ఏసీలో మా అబ్బాయి బుక్ చేసినాడు. కాల్ చేసి చెప్తే ఇంకా వాళ్ళకైతే స్లీపర్లో బుక్ అయ్యాయి. మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీకి అయితే స్లీపర్లో బుక్ అయ్యి వాళ్ళ నలుగురు అక్కడ, మేము నలుగురం ఇక్కడ. ఇంకా ఎట్లోకట్లా మనం తిరుపతికి వచ్చి చేరేవాళ్ళనేసి ఇంకా వచ్చేటప్పుడైతే నలుగురం బుక్ చేసుకున్నాం. నైటు 11కి ట్రైను. అంతవరకు అక్కడే ఉండి ఇంకా ట్రైన్ అయితే ఎక్కినాం. బాగా నిద్రపోయినాను. ఏసీ ఇది కదా, చాలా బాగుంది. బాగా నిద్రపోయి లేచి అప్పుడే ఇంకా జీవితంలో అయితే జనరల్ వార్డ్ మాటికి ఎక్కద్దండి. స్లీపరు ఏది దొరికితే అది బుక్ చేసుకోండి. ఇంకా మాకు టయానికి తాత్కాలికంలో పడిపోయి రిటర్న్ టికెట్స్ బుక్ అవ్వలేదండి. అందుకనేసి ఈ విధంగా అయ్యింది. ఇంకా గుంతకల్లు స్టాపింగ్లో అయితే టిఫిన్ అయితే తీసుకొని తినేసామండి. ఇడ్లీ దోశ తెచ్చుకొని తినేసాము. ఇంక తినేసి కూర్చొని అలా చూసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే మా ప్రయాణం అయితే సాగింది. ఇక్కడ వచ్చి మాకు పూణే ఫ్రెండ్స్ అయితే దొరికారండి. చాలా బాగా క్లోజ్ అయినారు. ఎన్నో కష్టాలు ఎన్నో సుఖాలు పడుతూ మేమైతే షిరిడి దర్శనం చేసుకొని అయితే మేమైతే తిరుపతికి అయితే చేరిపోయాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.